ప్రస్తుతం మనం విజయవాడ యనమల కుదురులో ఉన్నాం. మహాశివరాత్రిని ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే మహాశివరాత్రి రోజు ఇక్కడ ప్రభలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అసలు ప్రభలు ఏ విధంగా సిద్ధం చేస్తారు, ఎన్ని సిద్ధం చేస్తారు, దీన్ని ఏ విధంగా ఆ పండగ రోజు గ్రామం అంతా కూడా తిప్పుతారు ఏంటనేది తెలిపేందుకు మనతో పాటు ధనేకులు శంకర్రావు గారు ఉన్నారు. ఆయన మనుషులు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ప్రభలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నారు వీటిని మీరు? మా తాతల టైం నుంచి ఉన్నాయండి. ఎప్పుడు బిగినాయో మాకు అంత కరెక్ట్గా తెలియదు. ఇవి మా మా శివుడికి సంబరం అంటే బాగా ఇష్టం. ఈయన స్వయంభూ అని చెప్తాము. ఆయన మాకు ఈ ఈ గ్రామానికి బాగా కాపాడుకునేటటువంటి భగవంతుడు మాకు ఆయన. ఈ గ్రామంలో ప్రజలందరినీ కూడా చక్కగా చల్లగా చూసే దేవుడు ఆయన. అందుకని ఏంటంటే భక్తి శ్రద్ధలతో మేము ఈ శివుణ్ణి ప్రతి సంవత్సరం ఈ ప్రభల ద్వారాగా కానీ ఈ ఉత్సవాల ద్వారాగా కానీ ఆయన మేము సేవించుకుంటాం. ఇదే శివరాత్రి రోజున మేము మా బంధువుల్ని వాళ్ళందరినీ కూడా మా ఇళ్ళకి ఆహ్వానించి వాళ్ళకన్నీ ఇదిగా వాళ్ళకన్నీ ఈ సంబరాలు చూసేదానికి వీలు కల్పిస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా లక్షలాది మంది జనం వచ్చి ఈ దేవస్థానాన్ని ఆ రోజున ఆ భగవంతుని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే భాగంగా మేము కూడా మా 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 ఊరు ఆడపిల్లల్ని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు కూడా మంచి బహుమతులు ఇచ్చి పెద్దలకి మేము ఈ సందర్భంగా నూతన వస్త్రాలు పెడతాం. పెట్టి వారికి మా యొక్క దీన్ని అభిమానాన్ని మేము తెలియపరుస్తామండి. ఆశీర్వాదం పొందుతామండి దాన్ని మా పెద్దల నుంచి కూడా. ఇది ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్నది. మేము ఇప్పుడు ఈ గ్రామప్రభ అనేది ఈ దేవుడి కోసమని దీన్ని గ్రామప్రభ అంటారు. దీన్ని ఈ ప్రభ ఇదేంటంటే ఈ ప్రభ మొదలుపెట్టిన తర్వాతే మిగతా ప్రభలు ఏమైనా కానీ ఈ గ్రామంలో మొదలు పెడతారండి. ఏదైనా ముందు దీంతోనే బిగిన్ అవుతుంది. ఏ పనైనా లేపటం కూడా ముందు ఈ ప్రభనే లేపుతారు. ఈ ప్రభను లేపిన తర్వాతే మిగతా ప్రభలన్నీ లెగుస్తాయి. లేచిన తర్వాత ఈ గణదీపాలు అని వస్తాయి. ఈ గణదీపాలు కూడా ముందు ఇక్కడికి వచ్చి ఈ ప్రభ లేపిన తర్వాత గణదీపాలు బయలుదేరుతాయండి. గణదీపాలు అంటే గ్రామ ప్రభ లేపిన తర్వాత ఈ మండపంలో ఎడ్లు పాట పెడతారండి. ఈ మండపంలోనే బండికి ఎడ్లు కట్టేవాళ్ళు పాట పెడతారు. 10 లక్షల దాకా కూడా పాడతారు ఈ పాట. అంతా దేవస్థానానికి వెళ్ళిపోతుంది డబ్బు అంతా. అక్కడి నుంచి మేళతాళాలతో గణదీపాల ముక్కులు ఉంటాయి. నిద్రం పెట్టుకుని ఊరంతా తిరిగి కొండ మీదకి వెళ్తారు. దేవుడికి అర్పిస్తారు దీపారాధన. ఆ ఊరంతా తిరిగి గణదీపాలు తీసుకుని వెళ్తారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం నుంచి తతిమా బళ్ళ ఎడ్లన్నీ కూడా ఎన్ని బళ్ళు ఉన్నాయో పెద్ద బళ్ళు 40 బళ్ళు ఎడ్లు కూడా ఊరేగింపుగా వచ్చి గ్రామప్రభ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తిరిగి వెళ్ళి వాళ్ళ బండికి వాళ్ళు కట్టుకుంటారండి. ఈ ఉత్సవం అన్ని కులాలు అన్ని మతాలు పాల్గొంటారు. దీనిలో ఒక కులం ఒక మతం అని లేదు, అన్ని మతాల వాళ్ళు పాల్గొంటారండి. వెనకటి నుంచి కూడా ఇది ఆచారం. ఏ పొరుగు వాళ్ళు ఎవరు వచ్చినా ఏ ఇంటికాడైనా 10 మందికి భోజనం పెడతారు. పిలుచుకెళ్ళి అయ్యా ఏ ఊరు దూరం నుంచి వచ్చా రా మా ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి భోజనాలు పెడతారు. అందరికీ దేవస్థానం వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. కళ్యాణం ఇక్కడ జరుగుద్దండి. ఎందుకంటే అందరూ గుళ్ళల్లో చేస్తారు కానీ మాకు ఇక్కడ సర్వమత సమానత్వం అని అందరూ వచ్చి చూడాలనేది భగవంతుడు కోరిక అని చెప్పేసి ఈ మండపంలో కళ్యాణం చేస్తారండి. ఈ ప్రభ తిరిగి వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత 11-12 గంటలు అవుతుందండి. ఆ టైంలో కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణానికి కూడా అందరూ వస్తారు. మా ఊళ్ళో చాకలోళ్ళు కడతారు, కొమ్మరులు కడతారు, హరిజనులు కడతారు, గిరిజనులు కడతారు, అన్ని మతాల వాళ్ళు ప్రభలు కడతారండి. దాంట్లో వాళ్ళు కట్టవచ్చు వీళ్ళు కట్టకూడదు అనే నియమం ఏమీ లేదు. ఇప్పుడు ప్రైవేట్గా కూడా చాలామంది కట్టుకుంటారు. ప్రజలు విడిగా కూడా కట్టుకుంటారు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కట్టుకుంటారు. మాకు గవర్నమెంట్ లెక్కలో 40-50 ఉంటాయి కానీ 70-80 ప్రభలు వస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దాన్ని కూడా ఏమైనా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమైనా ఉంటుంది? ఈ మెటీరియల్ అనేది అటు సత్తుపల్లి ఖమ్మం ఏరియా ప్రాంతం నుంచి దాన్ని ఒక 2 రోజులు తిరిగి కొద్దిగా బాగా ఎక్కడ ఉన్నాయో చూసుకొని 15 రోజుల ముందు తీసుకొస్తారు. 15 రోజుల ముందు వెళ్ళి ఆ ఊళ్ళలో ఎత్తుకుని వాసాలు ఎక్కడ బాగున్నాయో చర్చ చేసి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి వస్తారు. 15 రోజుల ముందే వాళ్ళకి వారంలో నరికిచ్చి మళ్ళీ ఫోన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి తీసుకొస్తారు. 1 by 1 ఒక 2-3 కలిసి ఒక లారీ వేసుకుని వెళ్ళి వాసాలు తీసుకొస్తారండి. 15 రోజుల ముందే తీసుకొచ్చి ఇక్కడ కట్టగట్టేస్తారు. ఆరిపోతాయి. ఆ పచ్చిదనం పోయిన తర్వాత కడతారు అనమాట. సుమారు ఒక్కొక్క ప్రభ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఉత్త ప్రభ కట్టడాకైతే 50,000 అవుతాయండి.
ఇక దాని ఊరేగింపు దాని ముందు ప్రోగ్రాంలు అయితే 2 లక్షలు 3 లక్షలు కూడా అవుతాయి ఒక్కో ప్రభకి. 2-3 లక్షలు ఖర్చు అవుతాయి. మేళాలు, కోయి డ్యాన్స్లని, కోలాటాలని అన్ని కార్యక్రమాలు ఉంటాయి. 2 లక్షలు పెరగొచ్చు. దేవుణ్ణి రాత్రి 12-12:30కి కొండమేయించి స్వామివారిని తీసుకొస్తారు. అమ్మవారిని ఇద్దరిని ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ఈ మండపంలో పెట్టి కళ్యాణం ఇక్కడ చేస్తారండి. ప్రతి ఏటా కళ్యాణం ఇక్కడే, కొండమీద చేయరు. కళ్యాణం ఇక్కడ చేస్తారు. 2 గంటల నుంచి 2-2:15 ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తం నుంచి ఇక్కడ 2 గంటల కళ్యాణం ఉంటుందండి. ఆ కళ్యాణం టైంలో ఈ ప్రభలన్నీ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. లెక్క అయితే ఇప్పుడు ప్రభల సంఖ్యాకంగా పెరిగిపోయి రావట్ల ప్రభలు. అంతకుముందు గ్రామ ప్రభ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపినాక కళ్యాణం జరిగేది. కళ్యాణం ముందు ఇక్కడ నాట్యాలు అని చెప్పి సోలాలు గుచ్చుకుని ఆ కార్యక్రమం చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభ ఇక్కడికి వచ్చేటప్పటికే ఉదయం 9-10 అయిపోతుంది. ఇక ఆ కార్యక్రమం ఇక్కడ పగలే చేసేస్తున్నాం. ఇద్దరికి తెల్లవారుజామున జరిగేది. మళ్ళీ 2వ రౌండ్ ఈ ప్రభలన్నీ మళ్ళీ ఈ రోడ్లో తిరిగి రిటర్న్లో ఎవరి ఏరియాకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ చివరికి వెళ్ళినాక పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇటు వెళ్ళిపోతారు. అటు ఇటు తిరిగి వచ్చి వాళ్ళ స్థానంలో వాళ్ళు ఆపేస్తారు. ఇక ఈ గ్రామ ప్రభ మాత్రం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడే ఆపేస్తారండి. ఈ 2 ప్రభలు ఇక్కడ ఆగిపోతాయి. అసలు ఈ గణదీపాలు అంటే ఏంటి? ఆ గణదీపాల చరిత్ర ఎప్పటి నుంచి అసలు ఈ గణదీపాలు అంటే ఏంటి? ఇప్పుడు నాకు 70 సంవత్సరాలండి. మరి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి గణదీపాలు ఉన్నాయి. మేము కూడా చేసాము. గణదీపం అంటే ఆపద వచ్చానో ఏదైనా మంచి కార్యక్రమం జరిగితేనో మొక్కుంటారు. తిరుపతి వెళ్ళి తలనీళ్ళు ఇస్తామని ఎట్లా మొక్కుంటారు, ఇది కూడా మొక్కుబడి. ఆ మొక్కుబడి ఉన్నవాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళు చేస్తారు. బంధువులు ఉంటే వాళ్ళ చుట్టాలు మా ఊళ్ళో ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి ఏర్పాటు చేసుకుంటారు. ఆ గణదీపాల మొక్కులు ఇక్కడ నుంచి ఇంటి దగ్గర బయలుదేరితే ఊరు చుట్టూ తిరిగి సాయంత్రం 4 అవుతుంది కొండ మీదకి వెళ్ళేప్పటికి. 4 వరకు ఇలా పట్టుకుని నడుస్తూ ఉండాల్సిందే. కింద నేల మీద నడవనీరు. సెలవు బట్టలు వేస్తారు. సెలవు బట్టలు సాకళ్ళు బట్టలు పరుస్తారు. ఆ బట్టల మీద నడవటం. బట్టల మీద నడుస్తా గొడుగు పట్టుకుని ఉల్లడి పట్టుకుని దుప్పటి కొండ మీద దాకా వెళ్తారండి. సరే, మొత్తంగా దీనికి సంబంధించి ఆ రోజు ఈ కార్యక్రమంతో కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ అదేవిధంగా దీనికి ఉన్నటువంటి కమిటీలు కానీ ఏ విధంగా పనిచేస్తారు? దీనికి ప్రత్యేకించి కమిటీలు అంటే ఏం లేవండి. ప్రైవేట్ ప్రభలకేమో దానికి 5-6-10 మంది కుర్రాళ్ళు కమిటీగా ఉంటారు. వాళ్ళదే బాధ్యత. ఇది గ్రామ ప్రభ దేవస్థానం తాలూకు. అది ఆయన రాజారావు గారిని ఆయన ఆధ్వర్యంలో ప్రభ కడతారు. వాసాలు ఆయనే సెలెక్ట్ చేసుకొస్తాడు, ఆయనే కడతాడు. మెయింటెనెన్స్ అంతా ఆయనే. మేము ఉన్న సపోర్ట్గా ఉంటాము. చిన్నప్పటి నుంచి మా తండ్రుల దగ్గర నుంచి అలవాటు. మా ఫాదర్ చేసేవాళ్ళు. తర్వాత మేము కంటిన్యూ అవుతున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మహాశివరాత్రికి సంబంధించి ఇక్కడ అంగరంగ వైభవంగా యనమల కుదురులో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రభలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభలు ఏ విధంగా సిద్ధం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. వీటిని మహాశివరాత్రికి కొన్ని గంటల ముందు పూర్తిగా కూడా సిద్ధం చేసి అన్ని రకాలుగా కూడా అలంకరించి వీటిని మన ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీటిని చూస్తే అసలు నిజంగా ఒక ఆధ్యాత్మిక శోభ అయితే మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా సంతరించుకుంటుంది.